వీడియోలో మీరు ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేయబోతున్నారు. సపోజ్ మీకు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ బిజినెస్ అకౌంట్, బిజినెస్ ప్రొఫైల్, పబ్లిక్ ప్రొఫైల్ ఉంది అంటే మీరు ఈ వీడియోని స్కిప్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఎవరికి యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు వరకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేయలేదు, అదర్వైజ్ ఆల్రెడీ ఒక పర్సనల్ అకౌంట్ ఉంది కానీ సంథింగ్ డిఫరెంట్, నేను నా కంటెంట్ క్రియేషన్ చేయడానికి నేను ఒక సపరేట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి కూడా ఈ వీడియో హెల్ప్ అవుతుంది. ఈ వీడియోలో నేను మీకు ల్యాప్టాప్ లో ఆర్ మీ డెస్క్టాప్ లో మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేస్తారో అది చూపించాను. కావాలంటే మీరు మీ మొబైల్లో కూడా ఇన్స్టాగ్రామ్ మొబైల్ యాప్ ఉంటుంది కదా, దానిలో కూడా వెళ్ళి మీరు మీ కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. నేను ల్యాప్టాప్ లో ఆర్ పెద్ద స్క్రీన్ లో ఎందుకు రిఫర్ చేస్తాను అంటే చిన్న చిన్న ఆప్షన్స్ కూడా మనకు కనిపిస్తుంది కాబట్టి అకౌంట్ క్రియేషన్ ప్రాసెస్, అకౌంట్ ఆప్టిమైజేషన్ ప్రాసెస్ నేను పెద్ద స్క్రీన్ లోనే, ల్యాప్టాప్ స్క్రీన్ లోనే చూపిస్తాను. సో ఇప్పుడు నేను నా స్క్రీన్ షేర్ చేస్తూ చూపిస్తాను హౌ టు క్రియేట్ అన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్. సో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేయని వాళ్ళు ఇది చూస్తూ పాజ్ చేస్తూ మీరు కూడా సైమల్టేనియస్లీ ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేశాక మీరు కంప్లీట్ అంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కంప్లీట్ అయిన తర్వాత మీరు కమెంట్ సెక్షన్ లో, ఈ వీడియో కమెంట్ సెక్షన్ లో వచ్చి ఎస్ ఐ హావ్ క్రియేటెడ్ మై ఇన్స్టాగ్రామ్ అకౌంట్ విత్ దిస్ నేమ్ అని మీ ప్రొఫైల్ నేమ్ మెన్షన్ చేయండి. ఓకే, ఇలా మెన్షన్ చేస్తే ఏమవుతుంది అంటే మన మెంబర్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీ ప్రొఫైల్లో కూడా వెళ్ళి మీకు ఫాలో చేస్తారు కదా. సో అందుకే మీ ప్రొఫైల్ నేమ్ మన కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇప్పుడు నా స్క్రీన్ షేర్ చేస్తూ ఈ అకౌంట్ ఎలా క్రియేట్ చేస్తారో మీరు తెలుసుకోబోతున్నారు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేయడానికి మీరు గూగుల్లో వెళ్ళి instagram.com అని టైప్ చేస్తే మీకు ఇలా ఇదే స్క్రీన్కి వచ్చేస్తారు. instagram.com వెబ్సైట్లో మీకు ఇక్కడ క్రియేట్ న్యూ అకౌంట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఫోన్ నెంబర్ అయినా ఒక ఈమెయిల్ ఐడినా ఎంటర్ చేయాలి. సో నేను ఇక్కడ ఒక ఈమెయిల్ ఐడి ఎంటర్ చేశాను, ఒక పాస్వర్డ్ కూడా ఎంటర్ చేస్తున్నాను. తర్వాత మన బర్త్ డేట్ కూడా ఎంటర్ చేసుకోవాలి. ఫుల్ నేమ్ కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీ యూజర్ నేమ్ క్రియేట్ అవుతుంది ఆటోమేటికల్లీ, ఇది ఇంపార్టెంట్. ఈ యూజర్ నేమ్ మనం గుర్తు పెట్టుకోవాలి. సో చూడండి నేను ఇక్కడ ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేశాను. ఓకే, ఇక్కడ నేను యూజర్ నేమ్ కూడా ఎంటర్ చేశాక సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. సబ్మిట్ మీద క్లిక్ చేశాక అది మనకు ఒక వెరిఫికేషన్ కోడ్ అడుగుతుంది. సో మీ ఈమెయిల్ ఐడికి వెరిఫికేషన్ కోడ్ వెళ్ళి ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఫోన్ నంబర్ మెన్షన్ చేస్తే ఫోన్ నంబర్కి ఒక కోడ్ ఆర్ ఓటీపీ లాగా వెళ్ళి ఉంటుంది. ఆ కోడ్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో కోడ్ నేను ఎంటర్ చేసేసాను. టర్న్ ఆన్ నోటిఫికేషన్ నేను ఇప్పుడు కోసం నాట్ నౌ అని క్లిక్ చేశాను. అండ్ దిస్ ఈజ్ అవర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇక్కడ వరకు క్రియేట్ అయిపోయింది. అంటే సేమ్ అదే యూజర్ నేమ్ పాస్వర్డ్, మీరు ఏ యూజర్ నేమ్ పాస్వర్డ్ సెలెక్ట్ చేశారో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్తోని మీ మొబైల్లో కూడా మీరు లాగిన్ చేసుకోవచ్చు. బట్ వన్ థింగ్ రిమెంబర్, మీరు ఇక్కడ వచ్చాక కంపల్సరీ ఎడిట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి మీ ప్రొఫైల్ని కంప్లీట్ చేసుకోండి. ప్రొఫైల్ని కంప్లీట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇది ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని కూడా సేమ్ మన ChatGPTలో వెళ్ళి ఒక ప్రొఫైల్ పిక్చర్ క్రియేట్ చేయమని ఆర్డర్ ఇచ్చి, కమాండ్ ఇచ్చి, ప్రాంప్ట్ ఇచ్చి మనం క్రియేట్ చేయించుకోవాలి. సో ఒక ఎగ్జాంపుల్ లాగా నేను ChatGPTలో వచ్చి ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ an image of a Instagram profile picture for icons retreat event. Create an image of a Instagram profile picture for icons retreat event అని మెన్షన్ చేశాను.
అది ఒక 10-20-30 సెకండ్స్లో మనకు ఒక రౌండ్ ఇమేజ్ లాగా క్రియేట్ చేసేస్తుంది. ChatGPTకి కూడా తెలుసు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో ఒక ఫోటో అప్లోడ్ చేయాలి అంటే అది రౌండే ఉండాలి. సో అది మనకు అట్లాంటి ఒక ఇమేజ్ క్రియేట్ చేసేస్తుంది. ఆ ఇమేజ్ని మనం ఇక్కడ అప్లోడ్ చేసుకుంటాం. సో చూడండి, మన ప్రొఫైల్ పిక్చర్ క్రియేట్ అయిపోయింది. నేను ఈ ప్రొఫైల్ పిక్చర్ని డౌన్లోడ్ చేసుకుంటా. ఈ ప్రొఫైల్ పిక్చర్ని మనం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేద్దాం. సో చేంజ్ ఫోటో మీద క్లిక్ చేసి మన ల్యాప్టాప్ నుంచి మనం అది అప్లోడ్ చేసుకుంటాం. ఫోటో వచ్చేసింది. మీ దగ్గర ఆల్రెడీ వెబ్సైట్ ఉంది అంటే వెబ్సైట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఆర్ ఎంటర్ చేసుకోవాలి. ఇప్పుడు కోసం మనం జస్ట్ బయో ఎంటర్ చేసేద్దాం. సో నేను ఇంకొకసారి ChatGPTకి వెళ్ళి write a 30 words bio, Instagram bio about icons retreat event that is for celebrating సక్సెస్. సో నేను ఒక 30 వర్డ్స్లో ఒక కంటెంట్ రాసి ఇవన్నీ చెప్పాను కదా, అది మనకు క్రియేట్ చేసేస్తుంది. ఇది కాపీ చేసి మన ఇన్స్టాగ్రామ్ బయోలో వెళ్ళి ఇక్కడ పెట్టేస్తాను. ఓకే, నౌ వీ హ్యావ్ టు రిడ్యూస్ ద నంబర్ ఆఫ్ వర్డ్స్, ఎందుకంటే ఇక్కడ 150 క్యారెక్టర్స్ అలౌడ్ ఉంది. నేను ChatGPTలో వెళ్ళి మేక్ ఇట్ 20 words అని మెన్షన్ చేశాను. అది 20 wordsలో కంటెంట్ క్రియేట్ చేసేస్తుంది. ఇది కాపీ చేసి అక్కడ మనం ఒకసారి పేస్ట్ చేద్దాం. ఈ కంటెంట్ని తీసేసి ఈ కంటెంట్ పెడుతున్నాం, ఇంకా కొంచెం తగ్గించాలి. ఓకే, మేక్ ఇట్ 15 words అని టైప్ చేస్తున్నాను. అది 15 wordsలో కంటెంట్ క్రియేట్ చేసేస్తుంది. ఓకే, ఆల్మోస్ట్ అంతే వచ్చింది. సో కొన్ని వర్డ్స్ మనం మాన్యువల్గా తీసేద్దాం. ఐకాన్స్ రీటెడ్ సెలబ్రేట్ సక్సెస్, లీడర్షిప్ అండ్ ఇన్స్పిరేషన్ త్రూ లగ్జరీ ఎక్స్పీరియన్సెస్. లగ్జరీ ఎక్స్పీరియన్సెస్ తీసేస్తాను. ఇంకా 5 క్యారెక్టర్స్ తీసేయాలి. త్రూ పవర్ఫుల్ నెట్వర్కింగ్, రికగ్నిషన్ అండ్ అన్ఫర్గెటబుల్ మూమెంట్స్. ఈ రికగ్నిషన్ తీసేద్దాం. విత్ అచీవర్స్ వరల్డ్ వైడ్. ఈ రికగ్నిషన్ తీసేస్తే వర్కౌట్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఇది మనకు కావాల్సిన క్యారెక్టర్స్లో వచ్చేసింది. నౌ యూ కెన్ మెన్షన్ ఆల్ దీస్ థింగ్స్, అంటే మీరు కంప్లీట్లీ ఇవి అన్నీ కంప్లీట్ చేయండి. షో అకౌంట్ సజెషన్స్ ఆన్ ప్రొఫైల్, ఇది ఆనే ఉండాలి. ఇవన్నీ ఎంటర్ చేశాక సబ్మిట్ మీద క్లిక్ చేయండి. నౌ వన్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్, ఇన్స్టాగ్రామ్లో మనం అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు అది ఆటోమేటికలీ మన అకౌంట్ని ప్రైవేట్ అకౌంట్ క్రియేట్ చేసి పెడుతుంది. సో మనం ఫస్ట్ ఏం చేస్తామంటే మన ప్రొఫైల్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేశాక మన అకౌంట్ని ప్రైవేట్ అకౌంట్ నుంచి పబ్లిక్ అకౌంట్లో మార్చాలి. ఎలా మార్చుతాం, ఇక్కడ అకౌంట్ టైప్ ఆప్షన్ కనిపిస్తుంది ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్. ఈ అకౌంట్ టైప్ మీద క్లిక్ చేసి స్విచ్ టు ప్రొఫెషనల్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి. ఆటోమేటిక్లీ మీ అకౌంట్ ఇప్పుడు ప్రైవేట్ అకౌంట్ ఉంది కదా. ప్రైవేట్ అకౌంట్ అంటే మీరు ఎంతమందిని ఫాలో చేస్తున్నారు, మీకు ఎంతమంది ఫాలో చేస్తున్నారు, ఇవి అన్నీ మనం మేనేజ్ చేసుకోవచ్చు. మీరు ఏమైనా పోస్ట్ చేస్తే పబ్లిక్ అకౌంట్ ఉంటే నాన్ ఫాలోవర్స్ కూడా మీ పోస్ట్ మీ అప్డేట్స్ని చూడొచ్చు. ప్రైవేట్ అకౌంట్ ఉంటే మీ పోస్ట్ ఓన్లీ మీ ఫాలోవర్సే చూడగలుగుతారు. సో మనకు కావాలి, మనం కంటెంట్ గ్రో అవ్వాలి, మన కెరియర్ గ్రో అవ్వాలి, మన బిజినెస్ గ్రో అవ్వాలి అంటే స్విచ్ టు ప్రొఫెషనల్ అకౌంటే కావాలి. మనం ఇది క్లిక్ చేస్తున్నాం. ఇప్పుడు అది అడుగుతుంది వాట్ ఈజ్ యువర్, అంటే మీరు ఏం చేస్తారు. బెస్ట్, ఇది క్రియేటర్ అకౌంట్, బెస్ట్ ఫర్ పబ్లిక్ ఫిగర్స్, కంటెంట్ ప్రొడ్యూసర్స్, ఆర్టిస్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్. బిజినెస్ అంటే బెస్ట్ ఫర్ రీటైలర్స్, లోకల్ బిజినెస్, బ్రాండ్స్, ఆర్గనైజేషన్ అండ్ సర్వీస్ ప్రొవైడర్స్. మీరు అందరు ఇప్పుడు కంటెంట్ క్రియేటర్స్ కాబట్టి మనం క్రియేటర్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేస్తాం అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్రియేటర్ ఆప్షన్లో మీకు ఫ్లెక్సిబుల్ ప్రొఫైల్ కంట్రోల్స్, సింప్లిఫైడ్ మెసేజింగ్, మోర్ గ్రోత్ ఆప్షన్స్ ఇవి అన్నీ ఉంటాయి. మనకు ఒకటి జస్ట్ చూపిస్తున్నారు ఈ క్రియేటర్ అకౌంట్లో ఏమేమి ఉంటుంది. క్రియేటర్ అకౌంట్ కూడా పబ్లిక్ అకౌంటే, ప్రొఫెషనల్ అకౌంటే, కానీ ప్రొఫెషనల్ అకౌంట్ లోపల కూడా మనకు 2 different కేటగిరీస్ ఆర్ సబ్ కేటగిరీస్ చూపించారు. వన్ ఇస్ క్రియేటర్, వన్ ఇస్ బిజినెస్. మనం క్రియేటర్ సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు అడుగుతుంది వాట్ ఈస్ యువర్ కేటగిరీ, అంటే మీరు క్రియేటర్ కదా, మీరు దేని మీద కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు అని అడుగుతుంది. పర్సనల్ బ్లాగ్,
ప్రోడక్ట్ అండ్ సర్వీస్, ఆర్ట్, మ్యూజిషియన్, షాపింగ్, హెల్త్, బ్యూటీ, గ్రోసరీ, స్టోర్ అని ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ అడుగుతుంది. మనం ఇప్పుడు కోసం ప్రోడక్ట్ అండ్ సర్వీస్ క్లిక్ చేసుకోవచ్చు. సపోజ్ మీకు ఈ కేటగిరీ మీ ప్రొఫైల్లో చూపించాలని లేదు అంటే షో కేటగిరీ ఆన్ ప్రొఫైల్ ఇది టిక్ చేయకండి. ఇది టిక్ చేయకపోతే ఏమవుతుంది, మీరు ఈ కేటగిరీ మీ ప్రొఫైల్లో కనిపించదు. ఓకే, సో ఇప్పుడు కోసం నేను ఇది ప్రోడక్ట్ అండ్ సర్వీస్ క్లిక్ చేసి డన్ మీద క్లిక్ చేస్తున్నా. స్విచ్ టు ప్రొఫెషనల్ అకౌంట్, ఎస్, కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ప్రొఫెషనల్ అకౌంట్ లాగా చేంజ్ అయిపోతుంది. యువర్ ఇన్స్టాగ్రామ్ క్రియేటర్ అకౌంట్ ఇస్ రెడీ. డన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఒకసారి మన అకౌంట్ చూద్దాం. ఇక్కడ మన ప్రొఫైల్ ఆప్షన్ ఉంటుంది. ప్రొఫైల్ ఆప్షన్ని ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఎస్, ప్రొఫైల్ ఆప్షన్ ఇలా ఉంటుంది చూడండి. లోగో వచ్చేసింది అండ్ మన చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ కనిపించడం స్టార్ట్ అయింది. కొత్త అకౌంట్ కాబట్టి 0 పోస్ట్, 0 ఫాలోవర్స్, 0 ఫాలోయింగ్ ఉంది కదా. నా ఇక్కడ వరకు మీరు వచ్చారు అంటే మనం నెక్స్ట్ వీడియోలో ఆర్ నెక్స్ట్ కోర్స్లో ఈ కంటెంట్ క్రియేట్ చేసి ఈ మొత్తం ఇన్స్టాగ్రామ్ ఈ స్క్రీన్ని మొత్తం మన రీల్స్ మన కంటెంట్తో నింపేస్తాం. ఓకే, వన్ మోర్ థింగ్ ఇక్కడ చూడండి. సపోజ్ మీకు మీ ఇన్స్టాగ్రామ్లో మంచి అంటే కరెక్ట్గా మీ ఆడియన్స్తో కనెక్ట్ అవ్వాలి అంటే మీరు ఫోన్ నెంబర్ కూడా యాడ్ చేసుకుంటే మంచిది. నేను మీకు ఈ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు నేను ఈమెయిల్ ఐడితో లాగిన్ చేశాను, అకౌంట్ క్రియేట్ చేశాను కదా. మీరు ఇక్కడ ఫోన్ నెంబర్ యాడ్ చేసుకుంటే మీకు అది లాంగ్ రన్లో చాలా హెల్ప్ అవుతుంది. మీ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయగానే యాడ్ ఫోన్ నెంబర్ ఈ బ్లూ కలర్ బటన్ యాక్టివేట్ అయిపోతుంది. ఇది క్లిక్ చేయగానే మీకు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. ఇక్కడ చూడండి, యూ మే రిసీవ్ ఏ ఎస్ఎంఎస్ అప్డేట్. ఎస్ఎంఎస్లో ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆ ఓటీపీ ఇక్కడ మెన్షన్ చేశాక నెక్స్ట్ ఆప్షన్ మీద లేకపోతే సబ్మిట్ ఆప్షన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేస్తే మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో మీ ఫోన్ నంబర్ కూడా యాడ్ అయిపోతుంది. సో ఇలా మనం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్ మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మొబైల్లో క్రియేట్ చేయాలని ఉంది అంటే మీరు మొబైల్ యాప్లో కూడా ఫ్రెష్గా ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు.